నా వాచ్ కలెక్షన్ చూపిమని చాలా కామెంట్స్ వచ్చినాయి. వాచ్ కలెక్షను రేటుతో పాటు చూపిమని, అవన్నీ షార్ట్స్లో చెప్పడం కష్టం, అందుకని ఫాస్ట్గా ఒక వీడియో చేస్తాను. నా దగ్గర అన్ని వాచ్లు లేవు ఈరోజు, ప్రస్తుతానికి కొన్ని ఉన్నాయి. ఇదేమో వాచ్ బాక్స్, ఫ్రెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు, పేరు రాపించి శివ అని పేరు రాయించి అప్పుడెప్పుడు గిఫ్ట్ ఇచ్చాడు. వాచ్లు అంటే ఇష్టం అని చెప్పి. ఇదిగో కొన్ని వాచ్లు కింద ఖాళీ ఉన్నాయి, పైన ఉన్నాయి చూపిస్తాను. ఈరోజు ప్రస్తుతానికి 5 వాచ్లు ఉన్నాయి, 5 చూపిస్తాను ఫాస్ట్. ఇది G-Shock GA110. G-Shock అంటే అవి చాలా రగ్గుడు వాచెస్, మిలిటరీ స్టాండర్డ్స్ ఉంటాయి. ఇసుకలో పడేసిన, బురదలో పడేసిన, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన, వేడి నీళ్ళలో పడేసినా కానీ పనిచేస్తూనే ఉంటాయి. ఇది నేను ఫస్ట్ కొనుక్కున్న G-Shock. దీని రేటు $100 నుంచి $150 మధ్యలో ఉంటుంది. అంటే 8,000 నుంచి 10,000, 12,000 అట్లా, కొంచెం అటు ఇటు. ఇండియాలో కూడా ఉంది G-Shock GA110. ఓకే, 15 సంవత్సరాల నుంచి వాడుతున్నా. ఇది 2 సార్లు బ్యాటరీ అయిపోయింది. ఓకే, ఇది నెక్స్ట్. ఇది ఫాసిల్ ప్రైవటీర్ మెకానికల్ వాచ్. దీనికి బ్యాటరీ అవసరం లేదు. చేతికి పెట్టి ఇలా ఇలా అన్నప్పుడు మూమెంట్ వస్తుంది కదా, ఆ మూమెంట్కి స్ప్రింగులు లోడ్ అయ్యి ఆ ఎనర్జీని వాడుకొని పనిచేస్తుంది అనమాట. సెకండ్స్ ముళ్ళు తిరుగుతుంది చూసారా, మెకానికల్ వాచెస్ అంటారు వీటిని, లేకపోతే ఆటోమేటిక్ వాచెస్ అని కూడా అంటారు. చేతు ఇట్లా అన్నప్పుడు వచ్చిన ఎనర్జీకి వాడుకొని ఒక 2-3 రోజులు పనిచేస్తాయి. తర్వాత వాడటం మానేసామనుకో, బ్యాటరీ కాదు, లోపల స్ప్రింగ్స్ లూజ్ అయిపోయి ఆగిపోయింది. మళ్ళీ ఎప్పుడైతే ఇట్లా షేక్ చేస్తామో మళ్ళీ వర్క్ అవటం మొదలు పెడతాయి. ఓకే, కావాలంటే ఇగో తిప్పామనుకో, మాన్యువల్గా కూడా స్ప్రింగ్ను లోడ్ చేయొచ్చు. ఇదిగో లోపల స్ప్రింగులు తిరుగుతున్నాయి చూసారు, తిప్పుతుంటే. ఇదిగో ఓకే, మెకానికల్ వాచెస్ అంటారు వీటిని. నాకు మెకానికల్ వాచెస్ అంటే ఇష్టం, G-Shocks కాకుండా. ఓకే, వెరీ నైస్ వాచ్. ఇది కూడా అంతే, $200 ఎంత ఉంటుంది అంటే 16,000 అటు ఇటు. నెక్స్ట్, ఇది టాగ్ హోయర్ ఫార్ములా 1. ఇది కూడా మెకానికల్ వాచ్. ఇది ఫార్ములా 1 మోడల్ పేరు, కంపెనీ పేరేమో టాగ్ హోయర్. $2,200 ఎంత ఉంటుంది అంటే కొంచెం అటు ఇటుగా 2 లక్షలు. ఇది తిప్పుతూ ఉంటే లోడ్ అవుతూ ఉంటుంది లోపల స్ప్రింగ్ మాన్యువల్గా. లేకపోతే చేతికి పెట్టుకున్నప్పుడు ఇలా ఇలా అంటున్నాం అనుకో, చూపిస్తా చూడండి, అది లోడ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇట్లా అన్నప్పుడల్లా స్ప్రింగ్ లోడ్ అవుతూ ఉంటుంది. ఓకే, నైస్ వాచ్, వెరీ నైస్ వాచ్. టాగ్ హోయర్ ప్రీమియం వాచెస్. ఆల్ రైట్, దీని లోపల ఉండే మూవ్మెంట్ పేరు క్యాలిబర్ 6. ఇప్పుడు అవి రావట్లేదు, క్యాలిబర్ 6 అనేది ఇప్పుడు రావట్లేదు. ఇప్పుడు క్యాలిబర్ 5, క్యాలిబర్ 7 అవి ఉన్నట్టున్నాయి. ఎనీవే, సో ఇక్కడ తిరుగుతూ ఉంటుంది చూసారా పైన, అది స్టాప్ వాచ్. ఇదిగో చాలామంది తిప్పుతూ ఉంటారు, ఎందుకో తెలియదు. నేను ఇంతకుముందు షార్ట్ చెప్పాను, గుర్తుందా? ఇగో కనపడేది 0, దాని మినిట్స్కి ముళ్ళకు పెడితే అక్కడి నుంచి స్టాప్ వాచ్ స్టార్ట్ అయినట్టు. ఆ మినిట్స్ ముళ్ళు తిరుగుతా ఇక్కడికి వచ్చింది అనుకో, 5, 10, 20, 30 అప్ టు 1 అవర్ వరకు స్టాప్ వాచ్ అనమాట. మన షార్ట్ వీడియో చాలా ఫేమస్ అయింది రో, గుర్తుందా? పెట్టేయటమే, పిజ్జా ఆర్డర్ చేయగానే స్టాప్ వాచ్. ఓకే, నెక్స్ట్, ఇది ఒమేగా సీ మాస్టర్ ప్రొఫెషనల్ డైవర్. దీని రేటు 5,500 అట్లా ఉంది, $5,500 అట్లా ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్లీ 5 లక్షలు పడిద్ది. ఇండియాలో కూడా అంతే ఉంది, 5,20,000 ఎంత ఉన్నట్టుంది. వెనకాల ట్రాన్స్పరెంట్ ఉంటుంది, ఇది సీ త్రూ. ఇదిగో అది తిరుగుతుంది చూసారా, దాన్ని రోటర్స్ అంటారు. అది తిరిగినప్పుడల్లా లోపల స్ప్రింగ్స్ లోడ్ అవుతూ ఉంటాయి. ఓకే, అది 1996లో పియర్స్ బ్రాస్నన్ ద గోల్డెన్ ఐ మూవీస్లో దీన్ని పెట్టుకోవటం మొదలుపెట్టాడు, ఒమేగా వాచెస్ని. అంతకుముందు ఒమేగా వాచ్లో కూడా ఇదే మోడల్ని. అంతకుముందు వాచ్ డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఉండేది, బట్ సేమ్ మోడల్. అంతకుముందు జేమ్స్ బాండ్ రోలెక్స్ వాచ్లు పెట్టుకునేవాడు. 1996లో కాంట్రాక్టు ఒమేగా వాళ్ళు తీసుకున్నారు. అది పెట్టుకున్న కాడి నుంచి కూడా వాచెస్ చాలా ఫేమస్ అవటం మొదలుపెట్టినాయి. ఇవి మెకానికల్గా చాలా స్ట్రాంగ్, లోపల చాలా రోబస్ట్ మెటీరియల్స్ వాడతారు.
అది లవ్ దిస్ వాచ్, గ్రేట్ వాచ్. రోజు వాడను, ఈ రోజు వాడామంటే అసమే గబుక్కున రోడ్డు మీద నడుస్తూ ఉన్నప్పుడు, లేకపోతే గోడల చుట్టూ అటు ఇటు వెళ్తూ ఉన్నప్పుడు ఇది కనుక చేతి కనుక గోడలకి వాటికి రుద్దుకున్నా ఇవన్నీ గీతలు పడతాయి. సున్నితంగా వాడుకోవడానికి అంతే, రఫ్ అండ్ టఫ్కి కాదు. రఫ్ అండ్ టఫ్ అంటే ఒక రకంగా వాచ్ చాలా రఫ్ అండ్ టఫే, కానీ గీతలు కనపడినాయి అనుకో మనకి, మనం ఇంత రేటు పెట్టి కొనుక్కుంటాం కదా, కొంచెం బాధేసిద్ది. ఓకే, అయినా రియల్ రఫ్ అండ్ టఫ్ అంటే ఇది జీ షాక్ రేంజ్ మ్యాన్, నా డైలీ డ్రైవర్. ప్రతిరోజు ఎక్కడ పడితే అక్కడ పట్టుకొని తిరుగుతూ ఉంటుంది దీన్ని. ఏం దోచకపోతే డీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటా, అప్పుడప్పుడు కాసేపు రెస్ట్ తీసుకుంటుంది. ఇదిగో 3 సెన్సర్లు ఉంటాయి దీంట్లో. వాతావరణం చెప్పిద్ది, అట్మాస్ఫియర్ ప్రెషర్ ఎంత ఉందో చెప్పిద్ది, సముద్ర మట్టం నుంచి ఎంత ఎత్తున్నామో చెప్పిద్ది. ఈ వెనకాల చూడండి జంగల్ క్యాట్ కనపడుతుందా? ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళు ఈ వాచ్లను ఎక్కువ పెట్టుకుంటారు. జీ షాక్ని ఫస్ట్ చూపెట్టింది కూడా అదే, జీ షాక్. కానీ జీ షాక్ నార్మల్ వాచ్ ఇది. జీ షాక్ అంటేనే టఫ్ నార్మల్ అయినా కానీ, అందులో కూడా ఇంకా ఎక్స్ట్రా ఫంక్షనాలిటీస్ ఉంటాయి అన్నమాట. జీ షాక్ రేంజ్ మ్యాన్ చూడ ఎంత టఫ్, రఫ్ అండ్ టఫ్ ఉంటుందో. ఇది సెన్సర్స్, 3 సెన్సర్స్ అని చెప్పా కదా. ఇదిగో ఏముంది, అట్మాస్ఫియర్ ప్రెషరు, సముద్ర మట్టం నుంచి ఎంత ఎత్తులో ఉన్నామని చెప్తుంది. 730 ఫీట్లలో ఉన్నాం ఇప్పుడు. ఇదేంటిది 55. ఓకే, నాకు ఆపోజిట్లో సరిగ్గా కనపడట్లేదు కెమెరాకి. 750 feet కంపాస్ అండ్ ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ కూడా చెప్తుంది. సౌత్ వెస్ట్లో ఉన్నాం ఇప్పుడు. ఎనీవే, సో చాలా స్ట్రాంగ్. ఇక్కడ రాసి ఉంటుంది చూసారా, ట్రిపుల్ సెన్సర్. ఇదిగో జూమ్ ఫోకస్ అవ్వట్లేదు, బట్ వెరీ నైస్ వాచ్. నా డైలీ డ్రైవర్, ఎక్కడికి వెళ్ళినా కానీ పెట్టుకెళ్తా దీన్ని. దీని రేటు $200 నుంచి $300 మధ్యలో ఉంటుంది కొనుక్కునే ప్లేస్ని బట్టి. నేను కొనుక్కున్నప్పుడు $220 అయింది, అంటే 18,000 కొంచెం అటు ఇటు. ఇండియాలో 20,000 నుంచి 25,000 మధ్యలో ఉంటుంది. నేను అమెజాన్లో చూసే ఉంటుందేమోనండి, నాకైతే కనపడలేదు. మరి చూడండి, మీకు కావాలంటే ఎత్తుక్కోండి. ఈ అన్ని వాచెస్ కూడా అఫీషియల్ కంపెనీ లింక్స్ కింద పెడతాను. మీరు ఆ పేర్లు చూసి, పేర్ల కోసం అనమాట, ఆ పేర్లు చూసి మీకు ఎక్కడన్నా కొనుక్కోవాలి అనుకుంటే, ఎక్కడ చీపుకుంటే అక్కడ కొనుక్కోండి, ఇంట్రెస్ట్ ఉంటే. అది గ్రేటెస్ట్ వాచెస్. ఇంకా ఫుల్ వాచ్ కలెక్షన్ తర్వాత ఎప్పుడన్నా చేస్తా. ఓకే, అన్నీ లేవు ఇప్పుడు, నేను ఇంకా వేరే దగ్గర ఎక్కడ ఉన్నా. ఆ వాచెస్ అన్నీ ఒక కలెక్షన్లో చేద్దాం. జీ షాక్లు అంటే చాలా ఇష్టం, అవి చాలా ఉన్నాయి, ఈ జీ షాక్లు చాలా ఉన్నాయి. ఆల్ రైట్, అది మీ ఫేవరెట్ వాచ్, లేకపోతే మీకు ఇలాంటి వాచెస్లో ఏదన్నా ఉంటే కామెంట్స్లో చెప్పండి నాకు. ఓకే, బాయ్.